ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. రామనామ మహిమను రామాయణం మనకు తెలియజేస్తుంది. అన్ని యుగాల్లో కూడా నామానికి ఉన్నటువంటి శక్తి దేనికి లేదనేటువంటిది రామనామము, కృష్ణనామము, కలియుగంలో గురునామ స్మరణము ఇవి మాత్రమే జీవుణ్ణి తరింపజేస్తాయి తప్ప ఇతరత్రా ఏ సాధనలు కూడా జీవుణ్ణి తరింపజేయవని చెప్పి మనకు నామ మహిమ తెలియజేస్తుంది. ముఖ్యంగా కలియుగంలో నామానికి ఉన్నటువంటి విశిష్టతను, నామ వైభవాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తే రామనామం ఎంత శక్తివంతమైందో. రామనామం అనేక అకర్మలను ధ్వంసం చేసింది. అంతేకాదు, రాముడి నామకరణం జరుగుతున్నప్పుడు ఆ రామనామం అనేటువంటిది అయోధ్య అంతా కూడా అక్షయంగా వ్యాపించి జీవులందరూ కూడా రామనామంతో తరించేలాగా, అప్పటి వరకు వారికి ఉన్నటువంటి నామరూపాలను అయోధ్యాపురి వాసులు మరిచిపోతారట. ఎవరి నోట చూసినా రామనామమే, ఎవరిని పలకరించినా రామా రామ అనేటువంటి ఉచ్చరణే తప్ప మరొక నామాన్ని పలికేటువంటి వారు కాదట. అంటే భగవంతుడి యొక్క నామము ఎంత శక్తివంతమైందో ఇక్కడ మనం గమనించాలి. అందుకనే శ్రీ సాయి సద్గురువు తన భక్తులకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉపాసన నామస్మరణ. బాబా తన భక్తులకు ఉపదేశించినటువంటిది ఒకే ఒకటి: మీ ఇష్టదైవాన్ని స్మరణ చేయండి, లేదా నా స్మరణలో మీరు మీ జీవితాలను తరింపజేసుకోండి అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత ద్వారా మనకు చెప్పడం జరిగింది. అంటే నామానుకున్నటువంటి మహిమ ఎంతటిదో అత్యద్భుతంగా మనకు శ్రీ సాయి సచ్చరిత తెలియజేస్తుంది. శ్రీ సాయి సచ్చరితలో ఒకే ఒక మాట హేమాడ్ పంత్ రాస్తారు: సాయి సమర్థ అనేటువంటి నామమే మనకు మంత్రం, తంత్రం, యంత్రం అన్నీ కూడా అదే. అంతేకాదు, గురునామస్మరణే, గురువు యొక్క నామ మంత్రమే మనకు మంత్రానుష్టం లాంటిది. ఇంతకు మించినటువంటి మంత్రం మరొకటి లేదు అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత తెలియజేస్తుంది. ఎందుకంటే నామానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. రాధాకృష్ణ అయి శ్రీరామనవమికి 7 రోజుల ముందు సప్తాహాన్ని, నామ సప్తాహాన్ని నిర్వహించేది. ఆ నామ సప్తాహంలో అనేక మంది భక్తులు పరవశించిపోయేటువంటి వారు. ఆ రామనామ స్మరణతో షిరిడీపురి అంతా కూడా అయోధ్యానగరంగా మారిపోయేదట. ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి నామకరణం చేసినప్పుడు అయోధ్యాపురి అంతా కూడా జనుల నోట ఏ విధంగా రామా రామ రామ అనే మాట తప్ప వేరేది లేదు, షిరిడీలో నామసప్తాహం జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో రామనామం ప్రతి నోటా పలికేది. ఆ రామనామంతో తరించేటువంటి వారు రాధాకృష్ణ అయి ఎంతో అద్భుతంగా, ఎంతో నిష్ఠతోటి, ఎంతో ప్రేమతోటి ఆ నామసప్తాహాన్ని నిర్వహించేటువంటి వారు. నామసప్తాహం అయిపోయిన తర్వాత చివరి రోజు శ్రీరామ జన్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి వారు. ఆ శ్రీరామనవమి రోజు రాముడికి ఊయల ఉత్సవం జరిగిన తర్వాత అందరికీ పంచిపెట్టేటువంటి సొంఠి ప్రసాదాన్ని రాధాకృష్ణ ఎంతో ప్రేమతో చేసేదట. ఆ సొంఠిని వారు స్వహస్తాలతో నూరి అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ సొంటి ప్రసాదాన్ని పంపిణీ చేసేవారట. ఆమె నిర్వహించినటువంటి నామసప్తాహము, ఉయ్యలుత్సవము, సొంటి ప్రసాదము అది రాముడి పట్ల ఉన్నటువంటి ప్రేమకు ఒక నిదర్శనం అన్నమాట. ఈ విధంగా రామనామంతో పాటు ఈరోజు మనందరము కూడా సాయి నామాన్ని స్మరించుకునేటువంటి ఒక గొప్ప అదృష్టం. అయితే నామానికి సంబంధించి అనేక మందికి అనేక సంశయాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటిది ఏమిటంటే, బాబా నామస్మరణ ఏ విధంగా చేయాలి? కొంతమంది అంటారు, బాబా దులియా కోర్టు విచారణకు వచ్చినప్పుడు షిరిడీకి, ఆ కోర్టు ముందు నీ పేరు ఏం పేరు అంటే సాయిబాబా అని అన్నారని చెప్పి చాలామంది సాయిబాబా 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 అనేటువంటి నామం చేస్తారు. మరికొంతమంది నామ సప్తాహానికి బాబాకు ముందు ఓంకారము, శ్రీకారము, జయకారము ఉండాలని చెప్పి ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేటువంటి నామాన్ని చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఓంకారము, శ్రీకారము, బాబా, రాముడు అందరూ వచ్చేలాగా ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉంటారు. కానీ
షిరిడీలో శ్రీరామ జన్మోత్సవం సందర్భంగా జరిగేటువంటి కథాకీర్తనలో ఒక అద్భుతమైనటువంటి నామాన్ని పాడతారు. సాయిరాం 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 సాయిరాం. నిజంగా ఈ మంత్రం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ నామజపం సాయిరాం 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 అనేటువంటి నామజపం ఎంతో మధురంగా ఉంటుంది, మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకనే సాయిని రాముణ్ణి మనం వేరుగా చూడలేం. అందుకనే వరాల సాయి మందిరంలో ఆ నామఫలకాలు పెట్టించేటప్పుడు అనేక నామాలు చాలా స్ఫురణకు వచ్చాయి. కానీ రాముడు లేనటువంటి రాజ్యాన్ని మనం చూడలేం కదా. రాముడే ఆ రాజ్యాన్ని నడిపించాలి. ఈరోజు కలియుగంలో సాయి సామ్రాజ్యాన్ని రాముడే నడిపించగలుగుతాడు. సాయి అనేటువంటి సామ్రాజ్యానికి అధిపతి శ్రీరామచంద్రమూర్తి. అందుకనే ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి మంత్రాన్ని వరాల సాయి మందిరంలో అణువణువునా కూడా దానినే ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఇక్కడ సాయితో పాటు రాముడి పట్ల అమితమైనటువంటి ప్రేమ ఇక్కడ పంచబడుతుంది. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా రామసాయి తత్వాన్ని ఇంత అద్భుతంగా ఆస్వాదించగలుగుతున్నాం. శ్రీరామనవమి ఉత్సవం అనగానే షిరిడిలో జరిగేటువంటి జన్మోత్సవం 1 రోజు 2 రోజులు 3 రోజులు. అదేవిధంగా మన దగ్గర శ్రీరామనవమి అనగానే సాయిబాబా మందిరాలతో సహా అన్ని మందిరాల్లో సీతారాముల కళ్యాణం జరిపించేస్తారు. కానీ రామతత్వాన్ని సాయి తత్వాన్ని మిళితం చేసి ఆకలింపు చేసేటువంటిది ఒక్క సాయి టీవీ మాత్రమే. సాయి టీవీకి శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను ఇది భావిస్తాను. ఎందుకనంటే బాబాకు రామభక్తుల పట్ల ఎంత గొప్ప ప్రీతో తెలుసా. రామభక్తులను వారి భక్తిలో మరింత తరింపజేయడానికి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సాయిబాబా వారు ఉపయోగించుకున్నారు. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో మనం 2 సందర్భాలను చదువుతాం. ఒకటి, మంత్రోపదేశం కోసము రాధాబాయి దేశ్ముఖ్ బాబా దగ్గరికి వస్తుంది. ఏదో ఒక మంత్రాన్ని బాబా ఉపదేశించేంత వరకు తను ఉపవాస దీక్ష చేయాలని చెప్పి చేస్తుంది. కానీ ఆమెకు బాబా ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు. మంత్రాన్ని ఉపదేశించకపోగా అద్భుతమైనటువంటి తన గురు వైభవాన్ని ఆవిడకు వివరించడం జరిగింది. అమ్మా, నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగిస్తే మనిద్దరము నేరుగా కలుసుకోవచ్చు. ఇంతకు మించినటువంటి మంత్రము ఉపాయము ఇంకొకటి ఏమీ లేదమ్మా. మీ జీవితాన్ని తరింపజేసుకోవడానికి మీరు కట్టుకుంటున్నటువంటి అడ్డుగోడలను తొలగించండి. మీరు నేను స్వయంగా కలుసుకునేటువంటి ఏ అడ్డు లేనటువంటి భక్తిని మీరు అలవర్చుకోండి. భక్తి ప్రేమలే మనిద్దరినీ కూడా కలిసి ఉండేలాగా చేస్తాయి. అనవసరమైనటువంటి మంత్రాలు తంత్రాలు ఉపదేశాలు అనేటువంటి ఈ అడ్డుగోడలను అసలు పెట్టుకోకండమ్మా. ఎందుకంటే ఈ మంత్రాలు తంత్రాలు ఉపదేశాలు ఇవన్నీ ఏమిటంటే జీవుణ్ణి కట్టిపడేస్తాయి. అంటే గురువు ఒక మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత మీరు చూడండి, గురువు మంత్ర ఉపదేశం తీసుకున్నటువంటి వారు వేరే నామాన్ని స్మరించరు, వేరే దేవుణ్ణి కూడా పూజించరు. శివనామాన్ని దీక్షగా తీసుకున్నటువంటి వారు, లేకపోతే ఇతరత్ర అమ్మవారి నామాన్ని ఉపాసన చేస్తున్నటువంటి వారు మరి ఇతర ఏ నామాన్ని కూడా అంత ప్రేమగా పలకలేరు. అందుకనే బాబా మీరు ఏ మంత్రానికి కట్టుబడి ఉండవద్దు, స్వేచ్ఛాయుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మీరు ఉండాలని చెప్పి రాధాబాయి దేశ్ముఖ్ కథ ద్వారా మనందరికీ తెలియజేశారు కదా. ఒక్క గురువే సమస్తం, గురువును మించినటువంటి నామం ఇంకొకటి లేదు. నువ్వు ఏ గురువును అంటిపెట్టుకున్నా ఆ గురునామస్మరణే కలియుగంలో నిన్ను తరింపజేస్తుందని చెప్పారు. అయితే ఇంకొక సందర్భంలో మరి కపర్దే, లక్ష్మీ కపర్దేకు ఎందుకు బాబా రాజారాం అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించారనేటువంటి సంశయం మనకు కలుగుతుంది. శ్రీ సాయి సచ్చరిత 27వ అధ్యాయంలో ఈ ప్రస్తావన ఉంటుంది. 165వ ఓవి దగ్గర చూడండి, బాబా లక్ష్మీబాయి కపర్దేను దగ్గరికి పిలిచి నిదానంగా చెప్తారు, రాజారాం రాజారాం అమ్మా, ఈ నామాన్ని స్మరించమ్మా. ఈ నామం నీ జీవితాన్ని తరింపజేస్తుంది, నీ మనస్సుకు శాంతి కలిగింపజేస్తుంది. ఎందుకని రాజారాం రాజారాం అనేటువంటి నామాన్ని స్మరించమన్నాడు? ఇక్కడ నేను ఇది మంత్రోపదేశం చేస్తున్నా అని చెప్పలే బాబా. చాలామంది ఎందుకు బాబా ఇంత కాంట్రాస్టు,
అక్కడేమో మంత్రోపదేశం వద్దన్నాడు, ఇక్కడేమో రాజారాం అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించారు కదా. మీరు శ్రీ సాయి సచ్చరిత ఓవి టు ఓవి చదవండి. అందులో అది మంత్రోపదేశం కాదు, నామాన్ని స్మరించమని చెప్పాడు. ఎందుకు రాజారాం అనేటువంటి నామాన్ని స్మరించమన్నాడు? ఆమెకు రాముడి పట్ల అమితమైనటువంటి భక్తి కలిగినటువంటిది. లక్ష్మీబాయి కపర్దే యొక్క భక్తిని స్థిరపరచడానికి, రామనామంలో మరింత ధరించడానికి రాజారాం 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 అనేటువంటి నామాన్ని స్మరించమన్నాడు. బాబా ఆ మంత్రాన్ని చెప్పగానే ఆమె మనస్సు పులకరించిపోతుంది. ఆహా, శ్రీ సాయిబాబా వారి ముఖతా వచ్చినటువంటి రామనామం ఇది. ఎందుకంటే రాముడే ఈ లోకానికి రాజు. రాజు ఎలా ఉండాలంటే రాముడి మాదిరిగా ఉండాలి. ఈ దేశాన్ని పరిపాలించేటువంటి వారైనా, కుటుంబ పాలన చేసేటువంటి వారైనా, పక్షపాతం లేనటువంటి ధర్మబద్ధంగా నడిపేటువంటి వారు కావాలి. అందుకనే గృహస్థ రాజ్యమైన, దేశ రాజ్యమైన ఏదైనా సరే రాముడే రాజుగా ఉండాలి. రాజుగా ఉన్నటువంటి వారికి రాముడికి ఉన్నటువంటి నిబద్ధత, ధర్మబద్ధత ఉండాలి అనేటువంటిది ఆ రాజారాం 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 అనేటువంటి మంత్రం మనకు తెలియజేస్తుంది. అందుకనే ఈ రాజారాం అనేటువంటి మంత్రాన్ని నిత్యం స్మరించమ్మా, నీకు మేలు కలుగుతుందని చెప్పాడు. అంతే తప్ప అది ప్రత్యేకమైనటువంటి మంత్రోపదేశం అస్సలు కాదు. బాబా ఎప్పుడూ కూడా ఎవరికి మంత్రోపదేశాన్ని చేయలేదు. ఒకవేళ మంత్రోపదేశాన్ని చేయదలుచుకుంటే శ్యామాగ్ చేయాలి. మరి శ్యామాగ్ కూడా మంత్రోపదేశం చేయలేదు, నామాన్నే స్మరించమని చెప్పాడు. విష్ణు సహస్రనామం నీకు మేలు చేస్తుంది శ్యామా, విష్ణు సహస్రనామాన్ని నువ్వు రోజూ నిత్యనియమంగా పఠించమని చెప్పాడు. నామస్మరణకు ప్రతి అవకాశాన్ని బాబా వినియోగించుకునేటువంటి వారు. నానాసాహెబ్ చందోర్కర్కు పండరికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. నానాసాహెబ్ ఎంతో సంతోషంతో షిరిడీకి వచ్చి బాబాకి చెప్పి బాబాను కూడా పండరికి తీసుకుపోవాలనుకుంటాడు. అప్పుడు కోపర్గావ్లో నానా దిగగానే ఇక్కడ భజన ప్రారంభమవుతుంది. పండరి భజన ఆరంభమై నేను పండరి పోవాలి, ఆ పండరనాథుని చూడాలి, ఆ పండరనాథుడి ప్రేమలో ప్రవశించిపోవాలి అనేటువంటి భజన ప్రారంభమవుతుంది. పండరి నామం అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నానాసాహెబ్ ఆశ్చర్యపోతాడు. అరే, నేను వచ్చేసరికి ఇక్కడ పండరి భజన జరుగుతుంది, పండరి యొక్క నామస్మరణ జరుగుతుంది అని చెప్పి పులకరించిపోతాడు. ప్రతి సందర్భంలో కూడా నామానికి ఉన్నటువంటి విశిష్టతను బాబా తెలియజేసేటువంటి వారు. నామం పాపాలనేటువంటి పర్వతాలను ధ్వంసం చేస్తుంది. నామం నీలో ఉన్నటువంటి కల్మషాలను తొలగించి వేస్తుంది. నామం నీకు ప్రతిబంధకాలుగా మారుతున్నటువంటి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకాలుగా మారుతున్నటువంటి అవాంఛనీయమైనటువంటి బంధనాలను తొలగించి వేస్తుంది. నామానికి ఉన్నటువంటి మహిమ ఎంతో గొప్పది అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత ఎప్పుడు చెప్తుంది. ఈరోజు కలియుగంలో చాలామంది ధైర్యంగా బ్రతుకుతున్నారంటే నామమే. ఏ కష్టం వచ్చినా సరే నామాన్ని స్మరించడం, సాయి సాయి అనేటువంటి నామం, సాయిరాం సాయిరాం అనేటువంటి ప్రేమగా పలికేటువంటి ఆ నామం మనల్ని అనేక సంకటాల నుంచి బయటపడేస్తుంది. మనం శ్రీ సాయి సచ్చరితలో చదువుతాం. అదేవిధంగా రామాయణంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ సంఘటన ఉంటుంది. అంటే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు రాముణ్ణి తలుచుకుంటే ఏ విధంగా ఆ సంకటాల నుంచి బయటపడేటువంటి వారు. అది వేరే వారు ఎవరో కాదు, సీతమ్మ తల్లి. సీతమ్మ తల్లిని బంధించి రావణుడు అశోకవనంలో ఉంచుతాడు. ప్రతిరోజు వచ్చి రావణుడు సీతను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సీత ఏ రోజు కూడా లొంగదు. అనేక సందర్భాల్లో బెదిరిస్తాడు, భయపెడతాడు. ఇక తన వల్ల కాక అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు చెప్తాడు, మీరు ప్రతికూలంగానో అనుకూలంగానో ఏం చేస్తారో తెలియదు, సీతమ్మ తల్లి లొంగాలి, లొంగిన అంతఃపురానికి రావాలి అశోకవనం నుంచి, మీరు భయానకమైనటువంటి పరిస్థితులు సృష్టించండి ఆమె చుట్టూ అని చెప్పి చెప్తారు. అయినా సరే సీతమ్మ తల్లి ధైర్యంతోనే ఉంటుంది. కానీ ఆ రాక్షసుల యొక్క ఆగడాలు ఎక్కువైపోయి, రావణుడి యొక్క వేధింపులు ఎక్కువైపోయి, దాంతో తను అగ్నిలో దూకి చనిపోవాలనుకుంటుంది. త్రిజటను అడుగుతుంది, అగ్నిని కాస్త తెచ్చిపెట్టమని చెప్పి. ఇక్కడ అగ్ని దొరకదు అని చెప్పి త్రిజట చెప్తుంది. దాంతో సీతమ్మ తల్లి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది.
నా జడతోటి అశోక వృక్షానికి ఉరేసుకొని నేను చనిపోతానని చెప్పి అశోక వృక్షం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ చెట్టును ఆలింగనం చేసుకొని రాముణ్ణి స్మరిస్తుంది, తన వంశాన్ని గుర్తు చేసుకుంటుంది. చేసుకోగానే సీత అంతరంగంలో ఎక్కడ లేని ధైర్యం, భవిష్యత్తులో జరిగేటువంటి శుభాలన్నీ కూడా తన మనసుకు తెలిసిపోతూ ఉంటాయి రామనామస్మరణలో. ఆమె అశోక వృక్షాన్ని ఆలింగనం చేసుకొని రామనామస్మరణ చేస్తుంటే తన భవిష్యత్తును దర్శిస్తుంది. ఏ నిర్ణయము తీసుకోకూడదు, నేను వస్తాను, ధైర్యంగా ఉండు అనేటువంటి రాముడి యొక్క అభయ వచనాలు తన హృదయానికి తాకుతాయి. దాంతో మరణించాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని సీతమ్మ తల్లి వాయిదా వేసుకుంటుంది. అంటే రామనామ స్మరణలో ఉన్నటువంటి శక్తి. అంతేకాదు మనం శ్రీ సాయి సచ్చరితలో చదువుతాం కదా, గురు చరణాల వద్దకు వచ్చినటువంటి వారు వారి ఇష్టానుసారము మృత్యువును కూడా పొందలేరు. అది సత్పురుషుల సద్గురువు యొక్క ఇచ్చ ప్రకారమే మనం మృత్యువును పొందగలుగుతాం తప్ప మన ఇష్ట ప్రకారం మృత్యువును పొందలేం. సీతమ్మ తల్లి అనుకుంది, ఈ కష్టాలన్నీ భరించలేక నేను యమ సాయుధ్యానికి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ రాముడు ఊరుకుంటాడా? రామ సాయుధ్యం పరిపూర్ణంగా సీత అనుభవించాలి కదా, అందుకోసమే ధైర్యాన్ని నింపుతాడు. అదేవిధంగా సద్గురువు వద్దకు వచ్చినటువంటి వారు మృత్యువును కోరుకుంటే బాబా వారి హృదయాల్లో ధైర్యాన్ని నింపుతారు. అంబడేకర్ చనిపోదామని వస్తారు కదా, ఇక జీవితమే లేదనుకుంటాడు కదా, గురు చరణాల వద్ద కూడా తనకు ఏమాత్రం కూడా దయాకృప దొరకట్లేదనుకున్నాడు కదా, వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించబోతూ ఉంటే బాబా సగనమేర్ నాయక్ ద్వారా అక్కల్కోట మహారాజ్ చరిత్ర ఇచ్చి ఆ చరిత్ర తెరవగానే అక్కల్కోట మహారాజ్ భక్తుడు ఒకరు బలవన్మరణం పొందుతుంటే అక్కల్కోట మహారాజ్ బావిలో నుంచి ఆ వ్యక్తిని మళ్ళీ పైకి తీసి, ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మలను అనుభవించకుండా నువ్వు చనిపోతే ఇవన్నీ కూడా మరుసటి జన్మకు ట్రాన్స్ఫర్ కాబడతాయి. కాబట్టి ఈ జన్మలో అనుభవించాల్సినటువంటిది అనుభవించి ఆ తర్వాత సుఖ జీవితాన్ని గడిపి మరు జన్మకు కర్మలు లేనటువంటి, ప్రారబ్ధం లేనటువంటి జన్మను మనం పొందాలి అనేటువంటిది ఆ కథలోని సారం. ఆ విధంగా సద్గురువును భగవంతుణ్ణి ఆశ్రయించి పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు స్వేచ్ఛగా మృత్యువును పొందలేరు, బలవన్మరణాన్ని అస్సలు వారు పొందలేరు. ఇది రామాయణం చెప్తుంది, సాయితత్వము చెప్తుంది. ఇవన్నీ కూడా ప్రాక్టికల్. సీతమ్మ తల్లి కలిగినటువంటి అనుభవము వాస్తవమే, శ్రీ సాయి సచ్చరితలో అంబడేకర్ కథ వాస్తవమే, ఈరోజు మనం అనుభవిస్తుంది కూడా వాస్తవమే. చాలాసార్లు అనిపిస్తుంది, ఎందుకురా నాయన ఈ జీవితం ఇన్ని కష్టాలు పడాలా అనిపిస్తుంది. కానీ మళ్ళీ బాబా ధ్యాసలో పడ్డ తర్వాత సాయి అనేటువంటి ప్రేమను ఆస్వాదిస్తున్నప్పుడు బాబా ఈ ప్రేమను ఇంకా ఎక్కువ రోజులు ఆస్వాదించేటువంటి అదృష్టాన్ని ఇవ్వని చెప్పి అడుగుతాం. అంతే తప్ప ఈ జీవితం ఎందుకు అనేటువంటి నిరాశ నిస్పృహలు ఎవరైతే భగవంతుణ్ణి సద్గురువు యొక్క నామాన్ని స్మరిస్తారో, దాన్నే అంటిపెట్టుకొని ఉంటారో వారి జీవితము రసరమ్యంగా ఉంటుంది తప్ప వెదలతోటి, నిరుత్సాహంతో, ఆత్మనూన్యతతోటి మన జీవితాలు ఉండవు. మన జీవితాల్లో ఆత్మనూన్యత, అహంకారము, నిరుత్సాహము, భవభయాలు ఇవన్నీ తొలగిపోవాలంటే ఒకే ఒక అస్త్రం, ఒకే ఒక మంత్రం, అదే భగవంతుని నామస్మరణ. ముఖ్యంగా కలియుగంలో సాయి సద్గురువు యొక్క నామస్మరణ ఇదే మనల్ని తరింపజేస్తుంది తప్ప మరొకటి కాదు. రేపు కొత్త సంవత్సరం రాబోతుంది, మరొక 3 రోజుల్లో. కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం రాగానే మనందరము కూడా జ్యోతిష్యాలు, జాతకాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. కానీ ఎవరికైతే గురువు యొక్క కృపా కటాక్షాలు ఉంటాయో వారు ఏ గ్రహస్థితిలో చూసుకోవాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నటువంటి ఏ కొద్ది భవభయాలైనా తొలగించుకోవడానికి మనం ఏదైనా చేయాల్సి వస్తే సద్గురువుకు సమర్పించి పరిహారం చేసుకోవాలి తప్ప ఇతరత్రా ఏ పరిహారాలు మనం ఎన్ని చేసినా సరే అవేవి కూడా ఉపయోగంలోకి రావు. ఎందుకంటే దాము అన్న కసారును మీరు చూస్తారు కదా, సంతానం కోసం ఎన్ని యాగాలు చేస్తాడు, ఎన్ని రకాలైనటువంటి పూజలు చేస్తాడు. అవన్నీ ఆపేసిన తర్వాత బాబా అనుగ్రహం దొరుకుతుంది కదా. జ్యోతిష్యం కొంతమేరకు చెప్పగలుగుతుంది, కానీ సాయి వంటి సత్పురుషులు ఫలితాలనే తారుమారు చేయగలుగుతారు. అది వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప శక్తియుక్తులు.
అనునిత్యము సాయి స్మరణలో ఉంటున్నటువంటి వారికి ఎందుకు శని, రాహు, కేతు ఎందుకు బాధించవు? అన్నింటిలో కూడా వారు ఒకే రకమైనటువంటి స్థితిలో ఉంటారే, దేనికి వారు బలికారే? ఎందుకనంటే ఒక్క గురువును అంటిపెట్టుకుంటే, ఒక్క గురువును మనం స్మరిస్తే ఇవన్నీ కూడా జ్యోతిష్యము, గ్రహస్థితులు ఇవన్నీ కూడా అన్నీ శాంతిస్తాయి. చాలా చిన్న ఉపాయం. సాయి టీవీ ద్వారా శ్రీరామనవమికి మనం గోధుమల అర్పణం చేస్తాం. చాలా చిన్న ఉపాయం ఇది. చిన్న ఉపాయం ద్వారా ఆ సంవత్సరం అంతా మనం ఎంత గొప్ప ఫలితాన్ని, లాభాన్ని పొందుతామో మనకే తెలియదు. ఇది ప్రాక్టికల్గా ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా శ్రీరామనవమి అర్పణంలో, గోధుమల అర్పణంలో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ తెలుసు దాని యొక్క ఫలితం. ఒక్కసారి మనం గురు చరణాలకు సకలాన్ని సమర్పిస్తే సకలం ఆయన్నే చూసుకుంటాడు, తారుమారు చేసేస్తాడు. మీకు శని ఇబ్బంది పెడుతుంది అని అంటే బాబా శనిని కన్విన్స్ చేయగలుగుతాడు. మీకు రవి ఇబ్బంది పెడుతున్నాడు, అనారోగ్యం, ఇతరిత్ర ఇబ్బందులు, మానసిక వ్యధలు ఇవన్నీ వస్తాయి అని అంటే ఆయన గోధుమలను స్వీకరించి రవిని కన్విన్స్ చేయగలుగుతాడు. గురువు అందరినీ కన్విన్స్ చేయగలుగుతాడు, ఒక్క గురువు మాత్రమే. ఆ గ్రహాలలో ఆయన కూడా ఒక గ్రహం కాబట్టి ఆయన మిగతా మిత్రులందరినీ కూడా కన్విన్స్ చేయగలుగుతాడు. రే నా వాడు నా స్మరణలో ఉంటున్నాడు, నా ధ్యాసలో ఉంటున్నాడు, అందుకనే వాడి అకౌంట్లో కొంత పుణ్యాన్ని నేను వేశాను, ఆ పుణ్యాన్ని మీరు స్వీకరించి వాడి జోలికి వెళ్ళకూడదనేటువంటిది ఖచ్చితంగా చెప్తారు. త్యాగరాజస్వామి ఒక మాట చెప్తారు. త్యాగయ్య రాముడికి పరమభక్తుడు. ఆయన ఒక మాట అంటాడు, రామబలం ముందు గ్రహబలం ఏం పనిచేస్తుంది అని చెప్పి. నేను కూడా ఎప్పుడు ఒకటే నమ్ముతాను, సాయి అనుగ్రహ బలం ముందు గ్రహబలం ఏ పాటిది. మీరందరూ అనుకోవచ్చు ఈ మాట అంటే గ్రహాలకు కోపం వస్తుందని చెప్పి. కాదు, వారు కూడా సంతోషిస్తారు, నవగ్రహాలు కూడా సంతోషిస్తాయి. ఎందుకనంటే గురువును గౌరవిస్తే ప్రతి జీవికి, ప్రతి అవతారానికి గురువు లేనటువంటి అవతారం, గురువు లేనటువంటిది ఎవ్వరూ కూడా లేరు. గురువుని ఎవరైతే గౌరవిస్తారో, గురువు పట్ల ఎవరికైతే అమితమైనటువంటి విశ్వాసం ఉంటుందో వారి పట్ల ఆ నవగ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి. మనం అనన్య శరణాగతి చేసిన తర్వాత ఏ గ్రహబలము, ఏ గ్రహపీడలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. త్యాగరాజస్వామికి శాస్త్ర బలము తెలుసు, అంతకు మించి రామ మహిమ కూడా తెలుసు. అందుకనే వారు ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాస్తారు, రామ బలం ముందు గ్రహబలం ఏ పాటిది అని చెప్పి. గ్రహబలమేమి శ్రీరామానుగ్రహ బలమే బలము, గ్రహబలమేమి తేజోమయుని గ్రహను ధ్యానించే వారికి, గ్రహ పీడల పంచపాపముల నాగ్రహము సేయు, హరిని భజించే త్యాగరాజుకి రసికాగ్రేసులకు గ్రహబలమేమిటి, శ్రీరామ అనుగ్రహమే బలమే బలము. ఎంత అద్భుతంగా రాశారు కదా. త్యాగయ్యకు జ్యోతిష శాస్త్ర ఆధిక్యము తెలుసు, అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి మహత్తు తెలుసు. అయినా సరే రామానుగ్రహ బలం ముందు గ్రహబలం ఎలా అని చెప్పి అద్భుతమైనటువంటి ఈ త్యాగరాయ కీర్తన నిజంగా ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం రోజు దీన్ని స్మరించండి. గ్రహబలమేమి శ్రీరామానుగ్రహ బలమే బలము, గ్రహబలమేమి తేజోమయుని గ్రహను ధ్యానించే వారికి, నవగ్రహ పీడల పంచపాపముల ఆ నాగ్రహము సేయు, హరిని భజించే త్యాగరాజునికి రసికాగ్రేసులకు భయమేలా, గ్రహబలం గ్రహపీడల పట్ల భయమేలా. కాబట్టి మనందరము కూడా కొత్త సంవత్సరాన్ని, విశ్వావసు నూతన సంవత్సరాన్ని మనందరము కూడా శుభంగా ఆరంభించుకుందాం. ఆ రోజు జరిగేటువంటి గోధుమల అర్పణం కార్యక్రమంలో పాల్గొనండి. ఈసారి బాబా మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఉగాది ఆదివారం వచ్చింది. మనం శ్రీరామనవమికి చేసేటువంటి గోధుమల అర్పణం రవికి ఎంతో ప్రీతికరమైనటువంటివి. కాబట్టి రవివారం రోజు జరిగేటువంటి ఈ పూజలో, అదేవిధంగా గోధుమల అర్పణంలో మీరందరూ పాల్గొనండి. మీ అందరి పేరు మీద 1500 రూపాయలు చెల్లిస్తే చాలు, మీరు గొప్ప సద్గురు అనుగ్రహాన్ని, నవగ్రహ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మీరు పొందుతారు.
ఉగాది రోజు అందరూ కూడా మీ గ్రహబలం ఏంటనేటువంటిది వింటారు. అందులో ప్రతికూలం అనుకూలం రెండూ ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడడానికి అనేక రకాలైనటువంటి జపాలు చేయాలంటారు, అనేక రకాలైనటువంటి పరిహారాలు చేయాలంటారు. కానీ బాబా మనకు సులువైనటువంటి పరిహారాన్ని అందించారు. దాంతో మనందరము కూడా కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో మనందరం ఉందాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షలు లేని శరణాగతి సౌదం